కనకధారకు స్వాగతం. ఈ రోజుకి కనకధార పారాయణం 11 రోజులు. కొంతమంది 11 రోజులు, కొంతమంది 21 రోజులు చేసుకుంటున్నారు. స్టిల్ ఇంకా నన్ను రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ స్వప్న 5 రోజులు చేసుకోవచ్చా అని. 5 రోజులు చేసుకోవాలి అనుకుంటే 5 రోజులు కూడా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం. యాక్చువల్లీ 5 రోజులు, 11 రోజులు, 21 రోజులు అన్నది కాదు. రోజు సంవత్సరం అంతా 365 డేస్ కనకధార చదువుకుంటే చాలా మంచిది. కాకపోతే ఇది శ్రావణ మాసం కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకొని అమ్మవారికి పారాయణం చేస్తున్నాం. అంటే మార్నింగ్ 3 టైమ్స్, ఈవినింగ్ 3 టైమ్స్ మనం చదువుతున్నాం. మీకు కుదిరితే ఒక్కసారి చదువుకున్నా పర్వాలేదండి. అసలు కనకధార ఎందుకు చదువుకోవాలి అంటే, కనకధార చదువుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. కొన్ని వందల డబ్బులు, వేల డబ్బులు, కోట్ల డబ్బులు, లక్షల డబ్బులు మన ఇంటికి వస్తాయి అన్నది కాదు. మనకి తెలిసి తెలియకుండా ఈ జన్మలో, పోయిన జన్మలో కర్మలు చేస్తూ ఉంటాము. అవి తీరడానికి మనకి తెలిసి తెలియక చేసిన కర్మల్ని తొలగించమ్మా అని చెప్పేసి అమ్మవారి కనకధార మనం చదువుకుంటాం. దాని గురించి ఒకసారి మీరు కనకధార అని కనుక వీడియో టైప్ చేసి యూట్యూబ్లో చూస్తే దాని గురించి చాలా ఉంటుందండి. అలా చేసుకోవడానికి మనకి చాలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్మఫలంకి ఒక్కొక్కటి. సో ఫైనాన్షియల్గా మీకు మంచి కావాలి, ఉన్న కర్మలన్నీ తీరిపోవాలి, ఏదైనా పని అనుకుంటే అవ్వట్లేదు అనుకుంటే కనకధార చేసుకుంటే ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఖచ్చితంగా తీరుతుందండి. మీరు 5 రోజులు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నిన్న మన ఆఫీస్కి ఒక ఆవిడ మెయిల్ రాసింది. ఏమని రాసిందంటే, స్వప్న నేను పసుపు గౌరమ్మ పెట్టుకున్నాను ఫస్ట్ డేనే, 4-5 రోజుల తర్వాత బూజు వచ్చింది అండ్ ఫస్ట్ 2 డేస్ ఏమో డ్రై అయింది, తర్వాత వెట్ అయిపోయి అదంతా ఊడిపోతున్నట్టు అయితే నాకు నచ్చట్లేదు, అందుకని పసుపు గౌరమ్మని నేను తీసేసి మళ్ళీ నేను ఫ్రెష్గా చేసుకున్నాను, అలా రోజు ఫ్రెష్గా చేసుకోవచ్చా అని అడుగుతుందండి. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేరేమో, అంటే చెప్పలేదేమో నాకు తెలియదు, కానీ పసుపు గౌరమ్మని మనం ఒక సంకల్పం తీసుకొని పెట్టుకున్న తర్వాత, పసుపు గౌరమ్మని ఒక సంకల్పం తీసుకొని మనం పెట్టుకున్న తర్వాత ఏ రోజు నుండి ఏ రోజు వరకు మనం పూజ చేసుకుంటాం అనుకుంటామో గౌరమ్మని అసలు తీయకూడదండి. ఒక్కొక్కసారి డ్రై అవుతుంది, ఒకసారి వెట్ అవుతుంది, మనకి కొంచెం ఫంగస్ లాగా అనిపిస్తుంది, బట్ స్టిల్ మనం తీయకూడదు. చాలా డ్రై అయితే కనుక మనం దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు కొంచెం వాటర్ చల్లుతాం కదా, ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ చల్లితే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. కొంచెం మనకి ఫంగస్ వచ్చినట్టు అనిపిస్తే పువ్వుల్ని కొంచెం దూరం జరిపితే గాలికి ఆరినట్టు కూడా అవుతుంది. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో మనం గౌరమ్మని తీసి వేరే ఫ్రెష్గా గౌరమ్మని పెట్టుకోకూడదు. ఏదైనా పూజ చేయాలి అనుకుంటే వీళ్ళు చెప్పారు చేసేద్దాం అన్నట్టు కాకుండా కొంచెం దాని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను వీడియోలో మీకు కొన్ని చెప్తున్నాను, అలా అని నాకు అన్నీ తెలియదండి. నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. మీరు అడిగిన క్వశ్చన్స్ దానికి ఆన్సర్ తెలిస్తే చెప్తున్నాను, లేకపోతే మా అమ్మని, మా అత్తమ్మని, సంకీర్తనమ్మని అడిగి, కొన్నిసార్లు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుళ్ళో చేసేవి అడిగి తెలుసుకొని నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అలా అని ఇప్పుడే స్టార్ట్ చేయలేదు నేను. ఒక 5 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ నుండి కొన్ని తెలుసుకున్న తర్వాత ఏదైనా స్టార్ట్ చేశాం. అండ్ మీరు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళని కొంచెం అడగండి, ఇది ఇలా చేయొచ్చా లేదా, గుళ్ళో పంతుల్ని అడగండి. అలా అని మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు ఇష్టం ఉన్నప్పుడు గౌరమ్మని పెట్టి ఇష్టం లేనప్పుడు గౌరమ్మని తీయడం కరెక్ట్ కాదండి. సో సంకల్పం తీసుకుంటే గౌరమ్మని అలాగే ఉంచాలి. నిజానికి తగలకుండా, అంటే కదపకుండా చేయాలి అంటారు. ఇప్పుడు 11 డేస్ చేసినప్పుడు ఫస్ట్ డే మొత్తం, ఫస్ట్ డే నుండి 11 డేస్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం గౌరమ్మని కదుపుతాం. మీరు ఏకంగా తీసేశారంట, అది కరెక్ట్ కాదు. సో ఒక్కసారి దాని గురించి తెలుసుకొని ఇంకొకసారి ఇట్లాంటివి చేయకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి ఏంటి అంటే, స్వప్న కనకధార పారాయణం చదువుతున్నాను నేను, కానీ చదివినప్పటి నుండి మా ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి, మరి ఏం చేయమంటారు, కంటిన్యూ చేయనా వద్దా అని చెప్పి. దీని గురించి సంకీర్తనమ్మ కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు. మనం ఏదైనా ఒక సంకల్పం తీసుకున్నప్పుడు మన కర్మలు మనల్ని ఆ పూజ చేయనివ్వవంట. సో అప్పుడు కొన్నిసార్లు గొడవలు అవుతాయి, కొన్నిసార్లు మనకి దెబ్బలు తగ్గుతాయి, కొన్నిసార్లు ఏదో ఒకటి అట్లా అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ మనకి చాలా చిరాగా కూడా అనిపిస్తుంది. ఇది అమ్మవారి పరీక్షలాగా మనం తీసుకోవాలి, కర్మ ఫలం అని కూడా అనుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఎన్ని గొడవలైనా, ఎంత చిరాగ్గా ఉన్నా, ఏం జరిగినా సరే ఈ సంకల్పంని మానకండి. గట్టిగా అమ్మ నువ్వు నాకున్నావు, నేను చేస్తాను అని చెప్పి ఆ పూజని పూర్తి చేయండి, మంచి ఫలితం ఉంటుంది. అండ్ ఇంకొకటి, సంకీర్తనమ్మ వాయిస్ విన్న తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పాజిటివ్గా అనిపించింది. కుదిరితే అక్కని వీడియోలోకి రమ్మనండి అని చెప్పి చాలామంది మెయిల్స్ రాశారు, కామెంట్స్ చేశారు. అవన్నీ అక్క చూశారు. కానీ అమ్మ చెప్పినప్పుడు, నాకు అమ్మ ఆజ్ఞ వచ్చినప్పుడు, రావాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా వీడియోలోకి వస్తాను. కానీ అప్పటి వరకు నేను వాయిస్ ఇస్తాను. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఏ మీడియాలో సంకీర్తనమ్మ వాయిస్ రాలేదు. ఆవిడని ఫాలో అయ్యే శిష్యులు కొన్ని వేలల్లో ఉన్నారండి. అందులో మనం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది అక్క ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, అప్పుడు వచ్చినప్పుడు మీరు అందరు చూస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే,
ఇప్పుడు ఈ రోజుకి 11 రోజులు అవుతున్నాయి కదా స్వప్న, మరి రేపు మంగళవారం కదా, మరి మనం ఉద్వాసన చెప్పుకోవచ్చా స్వప్న అని అడుగుతున్నాను. ఏం పర్లేదండి, ఈ రోజు నైట్ ఫినిష్ అయిపోయిన తర్వాత రేపు మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ చాలామంది కాళీ కుటుంబంలో మమ్మల్ని జాయిన్ చేయమంటే, కాళీ కుటుంబంలో నేను ఎవరిని జాయిన్ చేయనండి. నన్ను కూడా సంకీర్తనక్క ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు తనకి జాయిన్ చేయాలి అనిపిస్తేనే చేస్తారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, సంకీర్తనమ్మని కలిసినప్పుడు కూడా అడిగితే అందరినీ జాయిన్ చేయరు. అది మనకి టైం వచ్చినప్పుడే జాయిన్ చేస్తారనమాట. నేనైతే దానికి ఏం చెప్పలేనండి, సారీ. అండ్ చాలామంది కనకదారాన్ని ఫాలో అయ్యి 11 రోజులు సక్సెస్ఫుల్గా ఈ రోజుకి చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నవి అమ్మ ఖచ్చితంగా నెరవేరుస్తారని, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత, సంతోషం, పిల్లలతో, అత్తమామలతో, భర్తతో, అందరితో మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏ పూజలు చేసినా సరే డబ్బు కన్నా ముఖ్యంగా మనకి కావాల్సింది ఆనందం, సంతోషం, ఇంట్లో ప్రశాంతి. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. సో అమ్మని మీరు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఇవ్వమ్మా, అది ఇవ్వమ్మా అని కాదు. అమ్మ మాకు ఏది అవసరమో మీకు తెలుసు, చక్కగా ఇవ్వమ్మా, మమ్మల్ని ఇంతే సంతోషంగా చూసుకో అని చెప్పి అమ్మకి చెప్తే అమ్మ అన్నీ ఇస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాం, లేకపోతే ఇంట్లో అమ్మనైనా, అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది ఈ చాక్లెట్ ఇవ్వు అంటే అమ్మ ఆ చాక్లెట్ తీసి మీకు ఇస్తుంది. కానీ అమ్మ తెచ్చేటప్పుడు మీకోసం ఒక్కటి తీసుకురాదు కదా, 4-5 తీసుకొస్తుంది. అంటే మనం అడిగితే మనకి ఒకటే వస్తుంది. అదే అమ్మకి అమ్మగా ఇస్తే 4-5 వస్తాయి. అందుకే అమ్మ ఏం కావాలి, ఏది మంచితో నువ్వు ఇవ్వమ్మా, మమ్మల్ని ఇలాగే చూసుకోవమ్మా అంటే అమ్మకి మనకు కావాల్సినంత ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే అమ్మని అడిగినప్పుడు, అమ్మ పూజ చేసినప్పుడు నమ్మకంగా చేయండి, ఖచ్చితంగా అవుతుంది. చూస్తూ ఉండండి కనకధార. బాయ్.